బావ జేబులో ఎప్పుడు డబ్బులుండవేంటే? చేయి పెడితే విజిటింగ్ కార్డులో దేవుడి బొమ్మలు తప్ప కరెన్సీయే తగలదు. అందుకే నా మొగుడు జేబులో ఎప్పుడు కరెన్సీ కలకలాడుతూ ఉండాలి. అప్పుడు నీ చేతి దొరద బాగా తీరుతుంది. ఎస్, వాడికి అమ్మ నాన్న అక్క చెల్లి ఉండకూడదు. అప్పుడు ఏ అడవుల్లోనో ఆకులు అలవలో చుట్టుకుని తిరిగి ఉండి తీసుకురావాలి. ఆప్తావా? జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇష్టం వచ్చినప్పుడు పని చేయాలి, ఇష్టం లేనప్పుడు మానేయాలి. ఉన్నాడు. ఆహా, సరే. నెలొచ్చేసరికి ఈ హౌస్ లోన్లు, కార్ లోన్లు, ఈఎంఐలు, ఈ దరిద్రాలు అస్సలు ఉండకూడదు. అస్సలు ఉండవు. ఎక్కడ తీసుకెళ్ళమన్నా ఆలోచించకుండా తీసుకెళ్ళిపోవాలి. నువ్వు బట్టలు సర్దుకునేలో బండిక్కిచ్చేస్తాడు. అబ్బా, ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో గుర్తింపు, మినిమం ఫాలోయింగ్ ఉండాలి. మాక్సిమం అన్ని ఏరియాల్లోనే ఉంటుంది. అయితే ఓకే, పొద్దున్నే లేవాలి, ఎల్లిగా ఇంటికి వచ్చేయాలి. 6 దాటాక అడుగు బయట ఎడితే ఒట్టు. అయితే ఆడు నాకు ఫిట్. హెల్త్ కాన్షియస్ ఉండాలి. 3 వేవులు మాత్రం ఇంకొకుండా సునాయాసంగా దాటేసాడు. సూపర్. ఫ్యాషన్ లో ట్రెండ్ ఫాలో అవ్వకూడదు, ట్రెండ్ సెట్ చేయాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఆడనే ఫాలో అవుతున్నారు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నా ఒకే ఒక్కడు ఎవడు బావా? ఓకే ఒక్కడేటి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. నేను ఇంకా నాలో లేని క్వాలిటీస్ అంటే ఎవడో అనుకున్నా. ఒరే, నువ్వు అర్జెంట్ గా మన ఈది చివరి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 6వ మెట్టు మీద ఉన్న అడుక్కునేవాడిని తీసుకురారా. అడుక్కునేవాడా? నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని ఆడికే ఉన్నాయి.